ఓకే 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 మొదలు పెట్టండి. తప్పుగా అనుకోనంటే ఇంత ఓపెన్ అయ్యాయి కాబట్టి ఒకటి అడగనా? అడుకో. నీ జీవితంలో జరిగిన ఒక ఫేస్, ఒక న్యూడ్ వీడియో, ఒక 5 సెకండ్ వీడియో నీ జీవితాన్ని నాశనం చేసింది, ఎన్ని మామూలు ఎన్ని ఏముంది నీకు తెలిసి జరిగిందా, నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా జరిగిందా? అసలు ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అది అసలు వీడియో చేసింది ఆన్ పాయింట్ లో ఉండిందే కాదు. అయన్నొద్దు, పాయింట్కి రా. అది కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎలా వెళ్ళిపోయిందంటే, మేము అప్పుడు ఈ బెట్టింగ్ ఏ వీడియో అని మాత్రం చెప్పకు ప్లీజ్. I want to nail these 5. క్లియర్ Yeah. ఏ వీడియో ఎట్లా అవుతుంది అప్పటికి? ఏ వీడియో ఎట్లా అవుతుంది అప్పటికి? అంటే ఎస్ దాని ఇంకా మనం ఎక్కువ మాట్లాడలేం కూడా దాని గురించి, ఎందుకంటే నేను ఒక్కడిని ఇన్వాల్వ్ అయి ఉంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. అదే బయటికి ఎలా వచ్చింది అసలుకి? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నో ఐడియా. అంటే నీ కెరీర్ ని నాశనం చేద్దామని వచ్చిన వీడియో అది బయటికి? నాకు మాత్రం ఏం తెలుసు? అసలు జీరో ఐడియా దాని గురించి, అసలు ఎలా ఏంటి అని కూడా Hmm. నెవర్ నో. ఈ సెకండ్ కూడా వి కాంట్ ఫిగర్ ఇట్ అవుట్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కానీ చాలా సఫర్ అయ్యావా? చెప్తున్నా కదా 2 years అయిపోయింది. అంత పద్ధతిగా అమ్మాయిని పట్టుకుని అలా మాట్లాడడానికి మనసులో ఒప్పిందిరా. ఇంకా నాకంటే ఎక్కువ ఆపోజిట్ ఉన్న వాళ్ళకి ఇంకా సఫరింగ్ కదా. మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్స్ కదా ఇవన్నీ. మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ అంటే ఇద్దరు నువ్వన్నా ఎవరికన్నా పంపాలి, లేదా తనన్నా పంపాలి. పెయిన్ఫుల్ ఏంటి నాన్సింగ్ లో మాట్లాడతాడు సార్? పెయిన్ఫుల్ థింగ్ ఇన్ ద సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమింగ్ టువర్డ్స్ మీడియా, ఫేసింగ్ పీపుల్ అని. ఓకే. దట్ ఐ థింక్ వాటో వాట్